7 previous మనం dimension of the null space and dimension of the column space, the dimension of the row space, what is the basis of the null space and row space, column space డిస్కషన్ చేయడం జరిగింది. వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూడడం జరిగింది. ఓకే, ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి టుడే కొన్ని ఎగ్జాంపుల్స్ ను. లేటెస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సిఎస్ఐఆర్. దిస్ క్వశ్చన్ ఈస్ ద సిఎస్ఐఆర్ February 2022 క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ 1 ఇచ్చారండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 ఏమని ఇచ్చారంటే, there exists a matrix, there exists a matrix there exists a matrix capital N is the belongs to M4 over R, అంటే set of all 4x4 matrices whose entry is the real numbers అని అర్థం. ఫీల్డ్ is the real numbers such that ఏమని అన్నాడంటే, ఒక సెట్ ఇచ్చారు 1 1 1 -1 కామా 1 -1 1 1. ఈ సెట్ లో ఉన్న ఈ 2 వెక్టార్స్ అంట బేసిస్ ఆఫ్ రో n ఈస్ ఏ బేసిస్ ఆఫ్ రో n, అంటే రో స్పేస్ ఆఫ్ n అని అర్థం. రో స్పేస్ ఆఫ్ n అని అర్థం దీని మీనింగ్. అండ్ ఇంకేమని అన్నారంటే, అబ్జర్వేషన్ చేస్తే 1 2 1 4 అనేటువంటి వెక్టార్ ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు నల్ స్పేస్ ఆఫ్ n, నల్ ఆఫ్ n అని అన్నాడు. స్టేట్మెంట్ 2 ఇచ్చారు. ఏంటి సార్ స్టేట్మెంట్ 2 అంటే, there exists a matrix capital M is the belongs to M4 over R, అంటే సెట్ ఆఫ్ ఆల్ 4x4 matrices కి చెందిందని అర్థం. అంటే M is the 4x4 matrix such that, ఇంకేమన్నాడు ఇక్కడ అంటే, ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ 2 వెక్టార్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, 1 1 1 0 ట్రాన్స్పోర్ట్ కామా 1 0 1 1 ట్రాన్స్పోర్ట్ ఈజ్ బేసిస్ ఆఫ్ లేదా బేసిస్ ఫర్ కాలమ్ M అని అనుకుందాం. అంటే కాలమ్ స్పేస్ ఆఫ్ M అని అంటున్నాడు. అండ్ ఇంకేమని అన్నాడంటే, ఇంకొక 2 వెక్టార్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు 2 వెక్టార్స్ సెట్ లోపల అంటే 1 1 1 1 4 tuples ట్రాన్స్పోర్ట్ ఇట్ ఈస్ 1 0 1 0 ట్రాన్స్పోర్ట్. ఈ 2 వెక్టార్స్ యొక్క సెట్ అనేది ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద నల్ ఆఫ్ M, అంటే నల్ స్పేస్ ఆఫ్ M కు చెందుతాయి ఈ 2 వెక్టార్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి, జస్ట్ టక్కున ఆన్సర్ పెట్టేసేయచ్చండి, మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని చెప్పాడు. సిఎస్ఐఆర్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఫాలోయింగ్ ఈస్ ట్రూ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్, లేదా ట్రూ ఆర్ కరెక్ట్ ఏదన్నా అనుకోండి. సరే, ఎనీవే ఇక చూడండి, ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు. సింపుల్ గా మీరు ఆన్సర్స్ పెట్టేయచ్చు. ఏమని అన్నాడు, స్టేట్మెంట్ 1 అన్నది ఫాల్స్ అని అన్నాడు, అంటే తప్పు. అండ్ ఇంకేమని అన్నాడంటే, స్టేట్మెంట్ 2 ఈజ్ ద ట్రూ అని చెప్పాడు, ఇది కరెక్ట్ అంట. ఆప్షన్ బి దీనికి కాంట్రడిక్షన్ గా తీసుకోండి, 1 ట్రూ 2 ఫాల్స్, 1 ట్రూ అండ్ 2 ఫాల్స్. స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అని తీసుకోండి. నెక్స్ట్ both true both false, both true. ఆప్షన్ డి both false ఇలా ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. సిఎస్ఐఆర్ లో జూన్ 2000 అది ఫిబ్రవరి 2022 మీరు క్వశ్చన్ పేపర్ తీసి చెక్ చేసుకోవచ్చు అండి. సింపుల్ క్వశ్చన్, పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదండి. ఈ క్వశ్చన్ కి చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ర్యాంక్ నల్టీ థీరం యొక్క అప్లికేషన్ అండి. సిన్స్ బై ఆర్ఎన్ థీరం, అంటే ర్యాంక్ నల్టీ థీరం, ర్యాంక్ నలిటీ థీరం ఏం చెప్తుందండి? ర్యాంక్ నలిటీ థీరం
డైమెన్షన్ ఆఫ్ రో ఏ అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏదైనా సరే ఏ ఈజ్ m/n మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే ర్యాంక్ నల్టీ థీరం నుంచి, ప్లస్ డైమెన్షన్ ఆఫ్ కాలం ఏ అంటే కాలమ్ స్పేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? n ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే n. సో డైమెన్షన్ ఆఫ్ రో ఏని మనం ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ అని చెప్పొచ్చు. అంటే కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ప్లస్, సారీ అండి ఇది మీరు ఇక్కడ గమనిస్తలేరు, నేను తప్పు రాసినా కూడా ఏమని అంటలేరు. మరి ఇదేం చెప్తాం? నల్ స్పేస్ కదండి. నలిటీ అంటే డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ, ఇది నల్ స్పేస్ ఏ. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు అబ్జర్వేషన్ చేయాలి, తప్పు చేస్తే గమనించాలి, అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీని మీనింగ్ ఏంటిది? ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. దీన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ వెక్టార్ స్పేస్ లో ఏమని ఉన్నాడు? ఫస్ట్ స్టేట్మెంట్ 1 తీసుకుంటున్నాను. స్టేట్మెంట్ 1 లో ఇక్కడ చూడండి n అనేటువంటిది ఏమవుతుందండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే n ఈజ్ ద బిలాంగిస్ టు m4/r అని అన్నాడు. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిది? n అనేటువంటిది 4/4 మ్యాట్రిక్స్ అని అర్థం. బిఏ మ్యాట్రిక్స్ 4/4 మ్యాట్రిక్స్ అయినప్పుడు ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ రో ఏ ఆర్ కాలం ఏ, ఏదైనా ఉండొచ్చు అండి. అంటే కాలం n కదా, ఇక్కడ n కాబట్టి n అని రాయాలి. n ప్లస్ డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ అంటే నల్ n, నల్ స్పేస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఇక్కడ 4 ఉన్నాయి. ఎస్, 4 కి సమానం కావాలి. చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ లో చూడండి బేసిస్ ఏమైనాయి? రో స్పేస్ కి 2 వెక్టార్స్ అయినాయి. మరి డైమెన్షన్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇది 2 అని అన్నాడు. ఏది? ఇది 2 అక్కడ ఇచ్చాడు. ప్లస్ అక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి నల్ స్పేస్ లో ఒకే వెక్టార్ ఉంది. అంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందా అండి? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 4, నాట్ సాటిస్ఫై. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అని అర్థం. స్టేట్మెంట్ 1 ట్రూ అని ఎక్కడ ఉంటే అది రాంగ్, ఫాల్స్, బోత్ ఆర్ ఫాల్స్. సో రెండు స్టేట్మెంట్ ఇక్కడ బి అండ్ సి ఆర్ ఓకే. ఇప్పుడు చూడండి రెండో స్టేట్మెంట్ చూడండి, m కు సంబంధించి చూస్తే చూడండి. సో సేమ్ స్టేట్మెంట్ 2 నుంచి సింపుల్ గా డైరెక్ట్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే, జస్ట్ మీకు అర్థం కావాలని రాస్తున్నాను. m ఈజ్ ద బిలాంగిస్ టు m4/r అని అన్నాడు. అని అంటే m అనేటువంటిది 4/4 మ్యాట్రిక్స్, బిఏ మ్యాట్రిక్స్. సో దీని ప్రకారంగా ర్యాంక్ ఆఫ్ m అంటే డైమెన్షన్ ఆఫ్ ద రో స్పేస్ లేదా డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్, నలిటీ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ద 4 కావాలి. అవుతుందా లేదా చెక్ చేసుకోండి. చూడండి కాలమ్ స్పేస్ కి ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి? స్టేట్మెంట్ 2 లో 2 వెక్టార్స్ ఉన్నాయి బేసెస్. సో 2 కాబట్టి డైమెన్షన్ ఆఫ్ ద కాలమ్ స్పేస్ ఈజ్ ద 2, దిస్ ఈజ్ ద 2. ప్లస్ నల్ స్పేస్ లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి? 2 వెక్టార్స్ ఉన్నాయి, అవి బేసెస్ అవుతాయి. సో డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ బేసెస్ ఈజ్ ఆల్సో 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో కాబట్టి మనకి ఏమైతుంది? స్టేట్మెంట్ 2 అనేటువంటిది ట్రూ అవుతుంది. ఎక్కడుంది? స్టేట్మెంట్ 1 ఈజ్ ద ఫాల్స్, స్టేట్మెంట్ 2 ఈజ్ ద ట్రూ. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? హలో, ఆప్షన్ ఏ. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఏ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఏమైనా లెక్క చేసామా? ఏం చేయలేదు, జస్ట్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ ర్యాంక్ నల్టీ థీరం అప్లికేషన్ ఇచ్చాడండి. జస్ట్ మనకు అది తెలిస్తే సరిపోతుంది. అంటే నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ ని నలిటీ అని అంటారని, కాలమ్ స్పేస్ రో స్పేస్ యొక్క డైమెన్షన్ ని ర్యాంక్ అంటారని, ర్యాంక్ ప్లస్ నలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని తెలుసుకొని ఉంటే చాలు, టక్కున ఆన్సర్ పెట్టేయచ్చు. 3 మార్క్స్, యు గాట్ ద 3 మార్క్స్. సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకు సిఎస్ఐఆర్ సెప్టెంబర్ 2022 లో అడిగారండి. దిస్ క్వశ్చన్ సిఎస్ఐఆర్ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి, రెండు కూడా సెప్టెంబర్ 2022. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి తీసుకోవడం జరుగుతుంది అంతే, అంతకు మించి వేరేదేం లేదు. లెట్ us define
let us define a sequence AN. A sequence AN. N is the belongs to natural number. ఇక్కడ ఏంటంటే n అనేటువంటి natural number. ఎందుకంటే a function is called the sequence whose the domain is the fixed natural numbers. Codomain is the real numbers. That function is called the real sequence అని చెప్తాం. That function is called the real sequence. ఇది one of the sequence. అంటే fixed domain is the fixed natural numbers. n is equal to 1, 2, 3, 4 అని అర్థం. ఓకే, సీక్వెన్స్ అన్నాడు ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ ఆఫ్ రియల్ నెంబర్స్. అంటే కోడొమైన్ ఈజ్ ద ఫిక్స్డ్ అండి. మనకి A1, A2, A3 అనేటువంటి రియల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి సీక్వెన్స్ ని రియల్ సీక్వెన్స్ అని అంటాం. అంతే. కోడొమైన్ కాంప్లెక్స్ నెంబర్స్ అయితే కాంప్లెక్స్ సీక్వెన్స్ అంటాం. గట్లా పేర్లు ఇస్తాం మనం. కోడొమైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డొమైన్ అయితే ఫిక్స్ న్యాచురల్ నెంబర్. బిఏ ఫెబినాన్సీ లైక్ సీక్వెన్స్. ఫెబినాన్సీ అని అంటున్నాడు. ఫెబినాన్సీ లైక్ సీక్వెన్స్. వీటి మీద ఫెబినాన్సీ మీద మన జైల్లో కూడా క్వశ్చన్ అడిగాడండి, ఫెబినాన్సీ సీక్వెన్స్ అని. అది తెలుసుకొని ఉండాలి. మనం మామూలుగా సీక్వెన్స్ అంటే తెలుసు, ఫెబినాన్సీ సీక్వెన్స్ అంటే వాడే ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. an is equal to an minus 1 ఇక్కడ ఇచ్చాడండి. an minus 1 plus an minus 2 for n greater than or equal to 3 అని అన్నాడు. వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్, ఇక్కడ అంటున్నాడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ the R vector space of Fibonacci sequence of Fibonacci like sequence అని క్వశ్చన్ అడిగిందండి. సింపుల్ క్వశ్చన్ అండి. చాలా మంది యూట్యూబర్స్ చాలా చాలా పెద్దగా చెప్పారు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం. ఏమీ ఉండదు, సింపుల్. మనము దీన్ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు ఈ ప్రాబ్లమ్ ని. సో సింపుల్ గా మీరు సాల్వేషన్ చేయొచ్చు. కాన్సెప్ట్ తెలిస్తే చాలండి, పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఫైనైట్ అండ్ కౌంటబుల్, COUNTABLE కౌంటబుల్. నెక్స్ట్ ఆప్షన్ డి ఇచ్చాడు, ఇన్ఫనైట్ అండ్ అన్కౌంటబుల్ అని అన్నాడు. ఇన్ఫనైట్, రెండింటికి కూడా ఇన్ఫనైట్ ఏనండి. ఇన్ఫనైట్ కౌంటబుల్, ఇన్ఫనైట్ అన్కౌంటబుల్ అని ఇచ్చాడు. అండ్ అన్కౌంటబుల్ ఇలా మనకి ఇచ్చారు. డైమెన్షన్ గురించి మాట్లాడమంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి, పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. వాడు ఇచ్చినటువంటి రిలేషన్ ని ఉపయోగించుకుంటే సరిపోతుందండి. మనకి ఏమని ఇచ్చారండి ఇక్కడ సీక్వెన్స్ ఏమి ఇచ్చారు చెప్పండి. సొల్యూషన్ చూడండి, ఎంత ఫాస్ట్ గా పెట్టేసేయచ్చు మీరు ఆన్సర్ ని. పెద్ద వరి కావాల్సిన అవసరం కూడా లేదు. ఏమని ఇచ్చారు, an is equal to, ఇదే మనకు కీ పాయింట్ అండి, ఇదే కీ పాయింట్ దిస్ క్వశ్చన్. ఫెబినాన్సీ సీక్వెన్స్ an minus 1 plus an minus 2 అంటే ఏం లేదండి, కొత్త సీక్వెన్స్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫెబినాన్సీ సీక్వెన్స్ అంటే ఏం లేదు, ఇది 1 ఇది 2 ఉందనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మూడోది రావాలి, 3 రావాలి. ఈ 2, 3 యాడ్ చేస్తే 5 నెక్స్ట్ సీక్వెన్స్ ఎలిమెంట్ రావాలి. ఈ 5 ని 3 ని యాడ్ చేస్తే 8 నెక్స్ట్ ఎలిమెంట్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది A1 అనుకోండి, ఇది A2 అనుకోండి, ఇది A3 అనుకోండి, ఇది A4, ఇది A5. అంటే ఎట్లా వస్తుందండి సీక్వెన్స్ లో, ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి, A3 ఏం రాస్తున్నా నేను ఇక్కడ, A3 is equal to A2 plus A1. సో A4 ఎలా రాస్తున్నాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ A3 plus A2. ఇదే ఫెబినాన్సీ సీక్వెన్స్ అని అర్థం. A3 plus A2 అంటే దానికన్నా ముందున్నటువంటి 2 టర్మ్స్ ని యాడ్ చేస్తే ఈ టర్మ్ రావాలి. అలా సీక్వెన్స్ లోని టర్మ్స్ అన్ని వస్తే దాన్ని మనం ఏమంటాము, ఫెబినాన్సీ సీక్వెన్స్. అంటే an is equal to, ఇది an minus 1 plus an, దీన్నే ఫెబినాన్సీ సీక్వెన్స్ అంటారు. n ఎక్కడి నుంచి బాబు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నాడు వాడు. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెప్పాడు. 3 నుంచి స్టార్ట్.
A3 నుంచి స్టార్ట్ ఇది సాటిస్ఫై అవుతుంది అని చెప్తున్నాడు. దీన్నే ఫెబినాన్సీ సీక్వెన్స్ అని అంటారు. వాడే ఇచ్చాడు, మనం ఏం డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, చాలా క్లియర్గా ఇచ్చాడు సిఎస్ఆర్లో. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? మరి అంటే ఏమి లేదు నాన్న, ఇక్కడ కండిషన్స్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు, n అనేది 3 నుంచి అన్నాడు కాబట్టి నేను కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 అని రాసుకుంటే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తే మీకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే A3 is equals to A2. A3 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ A1 అంతే కదా అన్నాను. ఇప్పుడు W ఏమవుతుందో చూద్దాం. W ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 ఉంటాయి, మనకు రేంజ్లో ఎన్ని ఉంటాయి, 3నే ఉంటాయి, అంటే 3 టుపుల్కి సంబంధించిందని అర్థం. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తానంటే A1 A2 A3 రియల్ లైన్ పైన ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద సింపుల్ గా మనకు R³ 3 కాబట్టి n తీసుకుంటే Rn సచ్ దట్ మన కండిషన్ ఏంటిది, A³ ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ A1. మనకేం చెప్పవచ్చు ఇప్పుడు, డైమెన్షన్ ఆఫ్ W కావాలి మనకు, వాడు అన్నది అదే డైమెన్షన్ కనుక్కోమంటున్నాడు. అంటే ఏమని చెప్పొచ్చు, డైమెన్షన్ ఆఫ్ R³ మైనస్ నెంబర్ ఆఫ్ Li కండిషన్స్. సో R³ డైమెన్షన్ ఎంత, 3 మైనస్ నెంబర్ ఆఫ్ Li కండిషన్, ఇవే కదా కండిషన్స్, ఇదే కదా కండిషన్. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి Li కండిషన్స్, కేవలం ఒక కండిషన్ ఉంది. సో 3 మైనస్ 1 ఎంతనన్నా 2, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది, సింపుల్ కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అయిపోతుందండి, అంతకు మించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే డబ్ల్యూలో తీసుకొచ్చి సార్ నాకు ఎంత తెలియట్లేదు సార్, దీంట్లో తీసుకొచ్చి సబ్స్టిట్యూషన్ చేస్తే సార్ నాకు ఈ ఫార్ములా రాదు సార్, రాకపోతే ఏముందండి, సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి ఏమవుతుంది మనకి ఇక్కడ, A1 ఇది A2 A3 అంటే ఏం రాయాలి, A2 ప్లస్ A1. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 2 అన్నోన్స్, డైమెన్షన్ ఇస్ ద 2, లేకపోతే A1 కామన్ ది మనకేమవుతుంది 1 0 1 అవుతుంది. A2 కామన్ తీస్తే ఏమవుతుంది 0 1 1 అవుతుంది. సో హౌ మెనీ బేసెస్, 2 బేసెస్. డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బేసెస్ 2 బేసెస్, నెంబర్ ఆఫ్ బేసెస్ 2 కాబట్టి డైమెన్షన్ ఎంత 2 అయిపోయింది. లేదా నెంబర్ ఆఫ్ అన్నోన్స్, ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి డబ్ల్యూలో 2 ఇన్ W ఈజ్ ఈక్వల్ టు 2. సో డైమెన్షన్ ఎంత 2. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్, చూడండి చాలా క్లియర్, ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కాన్సెప్ట్ తెలిస్తే చాలండి, మీరు అలా టక్కున పెట్టేసేయచ్చు. సార్ నాకు ప్రాబ్లం అవుతుంది సార్, నేను n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటా సార్, డిఫరెంట్ ఏమన్నా వస్తుందేమో చెక్ చేస్తా సార్. దేర్ ఈజ్ నో ప్రాబ్లం నాన్న, n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకొని కూడా చెక్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏముంది అక్కడ, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకోండి. నేను 3 అనే తీసుకోండి సార్, 4 తీసుకుంటా, దెర్ ఈజ్ నో ప్రాబ్లం, మీరు ఎంత అని తీసుకోండి, 3 నుంచి స్టార్ట్, A1 A2 A3 A4 ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు R⁴ సచ్ దట్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే చూడండి, ఇట్ ఈస్ ద A4 ఈజ్ ఈక్వల్ టు A3 ప్లస్ A2 అవుతుంది. అవునా, అంతే కదా నాన్న. దానికన్నా ముందు ఏముని ఉంటుంది, 3 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి దానికన్నా ముందు ఏముని ఉంటుంది, A3 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ A1 ఉంటుంది, రెండు వచ్చింటాయి. సో కాబట్టి మనకు మిగిలింది A4 ఈజ్ ఈక్వల్ టు A3 ప్లస్ A2 కామా A3 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ A1 అంతే. సో తీసుకపోయి సబ్స్టిట్యూషన్ చేయి, లేకపోతే నెంబర్ ఆఫ్ Li కండిషన్స్ 2 4 మైనస్ 2 ఇస్ ద 2 అలా రాయొచ్చు. లేకపోతే ఇక్కడ రాస్తే సార్ నేనంటే రాయొచ్చు A1 A2 A3 అంటే A2 ప్లస్ A1, A3 అంటే A4 అంటే A3 ప్లస్ A2. A3లో 3 బదులు ఏం రాయొచ్చు మళ్ళీ సేమ్, మళ్ళీ అదేనే A1 A2 A2 ప్లస్ A1. A3 అంటే ఏం రాయాలి A2 ప్లస్ A1 ప్లస్ A2. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ హియర్ దేర్ సచ్ దట్ A1 comma A2 is the belongs to real number. Number of unknowns 2, A1 A2. So dimension of W is equal to number of unknowns. So is it in W. సో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయంటే 2నే ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ ఎంత 2. నువ్వు ఎంత తీసుకున్నా సరిపోతుంది, అందుకే జస్ట్ అక్కడ ఏమన్నాడు ఎన్నో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 3 అన్నాడు కాబట్టి 3 తీసుకుంటే సరిపోతుంది, మనకి సింపుల్ గా వచ్చేస్తుంది. క్లియర్, దిస్ ప్రాబ్లమ్ ఈస్ క్లియర్. Yes, sir, clear. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చాలా సింపుల్ గా చాలా ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ ని
సాల్వ్ చేస్తూ వెళ్ళొచ్చండి. పెద్దగా కష్టపడాల్సినటువంటి ఆస్కారం అనేటువంటిది ఏమీ లేదు. బట్ మీ కాన్సెప్ట్స్ తెలిస్తే సరిపోతుంది. ఆ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా క్వశ్చన్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే లెట్ క్యాపిటల్ U క్యాపిటల్ W బి సబ్ స్పేస్ of a vector space V over F such that dimension of U is equal to 4, comma, dimension of W is equal to 5, dimension of V is equal to 7. ఇక్కడ UVW అనుకుందామండి. U, V, W. ఓకే, dimension of V is equal to 7. Then find possible dimensions వెక్టార్ స్పేస్. V ఎక్కడదండి? ఇక్కడ V ఉండదు కదా. ఇది V ఎక్కడిది? ఉండదు. జస్ట్ V అంటే ఇదే కదా. ఏది V అంటే? ఇది వెక్టార్ స్పేస్. 7 ఇచ్చింది వెక్టార్ స్పేస్ డైమెన్షన్. ఓకే, పాసిబుల్ డైమెన్షన్స్ ఆఫ్ U ఇంటర్సెక్షన్ W అని అంటున్నాడు. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడండి, 2 అన్నాడు. ఆప్షన్ బి 3 అని అన్నాడు. ఆప్షన్ సి 4 అని అన్నాడు. ఆప్షన్ డి 5 అని అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. మనకు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంది కదా. మన దగ్గర ఏమనుంది? మన దగ్గర ఒక ఫార్ములా ఉంది కదా ఇంటర్సెక్షన్ సంబంధించినటువంటిది, సిన్స్. అందుకే నేను అక్కడ రాపించిన కీ పాయింట్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. మాక్సిమం ఆఫ్ 0, డైమెన్షన్ U ప్లస్ డైమెన్షన్ W మైనస్ డైమెన్షన్ V is less than or equal to dimension of U intersection W less than or equal to minimum of dimension of U, dimension of W అని చెప్పాడు మనకు. సో అకార్డింగ్ టు దట్ ప్రకారంగా maximum of 0, dimension of U ఎంత ఇచ్చాడు? 4, dimension of W is the 5 minus dimension of 7 is the dimension of V is the 7 అని ఇచ్చాడు. సో it is the less than or equal to dimension of U intersection W less than or equal to minimum of, ఇక్కడ dimension of U is the 4 అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అన్నాడు, ఇది 5 అని అన్నాడు. అంటే 4, 5. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 9 లోకి వెళ్ళి 7 పోతే 2, 0, 2 లో మాక్సిమం ఇస్ ద 2. 2 less than or equal to dimension of U intersection W is the less than or equal to minimum 4. So possible dimension of U intersection W ఎక్కడ నుంచి ఉంటాయండి? 2, 3, 4 అంతే అండి. న్యాచురల్ నెంబర్సే అవుతాయి ఇక్కడ డైమెన్షన్స్ అనేవి. మనకు 2 నుంచి మొదలుకుంటే 4 వరకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి 2, 3, 4. మరి ఇక్కడ ఏమన్నాడు? పాసిబుల్ డైమెన్షన్ అన్నాడు. మరి ఆన్సర్ ఏమైతుందన్నా? వాట్ ఈస్ ద ఆన్సర్స్? 3. ఆన్సర్స్ ఏంటివండి? ఏ అవుతుంది, బి అవుతుంది, సి అవుతుంది. అంతే కదండి. పాసిబుల్ డైమెన్షన్ అని అన్నాడు. అంతేనా కదా? పాసిబుల్ ఏమేమైతాయి? 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? హలో, ఓకే సార్. పాసిబుల్ డైమెన్షన్ ఏమైతే 2, 3, 4 ఏదైనా కావచ్చు. ఇక్కడ పాసిబుల్ అన్నాడు, ఎగ్జాక్ట్లీ డైమెన్షన్ అడగలేదు మనకు. పాసిబుల్ డైమెన్షన్ 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. సో ఆప్షన్ ఏ రైటే, ఆన్సర్ ఆప్షన్ బి రైటే, ఆప్షన్ సి రైటే. నాట్ పాసిబుల్ డైమెన్షన్ ఆఫ్ U ఇంటర్సెక్షన్ W అంటే దట్ ఈస్ ద ఆన్సర్ ఇస్ డి అవుతుంది. క్వశ్చన్ గానే చేంజ్ అవుతుందండి. పాసిబుల్, నాట్ పాసిబుల్, అక్కడనే మనం ఆన్సర్ పెట్టవచ్చు. సార్ నాకు ఒకవేళ ఫార్ములా గుర్తు లేదు సార్, నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేను చేస్తాను సార్, నాకు గుర్తు లేదు, మరి నేను ఏం చేయాలి సార్? కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేద్దామని అనుకుంటున్నాను సార్. మరి అలాంటప్పుడు ఏం చేద్దాం సార్? సో దాంట్లో దెర్ ఈస్
నో ప్రాబ్లం నాన్న, అలా కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఆర్ ఒకవేళ ఫార్ములా గుర్తుకు రాకపోతే వేరే కాన్సెప్ట్ ఇంకేమైనా ఇంకో రకంగా చెప్పగలుగుతారంటే చెప్పవచ్చు. దీన్ని గివెన్ డైమెన్షన్ ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు 4 అని అన్నాడు. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ w ఈజ్ ఈక్వల్ టు 5 అని అన్నాడు. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ v ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ స్పేస్ 7 అని చెప్పాడు. మనకు ఒకటి తెలుసు, u అనేటువంటిది ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ u ప్లస్ w. u ప్లస్ w అనేటువంటిది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ వి, ఎందుకంటే వి ఇస్ ద వెక్టార్ స్పేస్. అంటే దీని ప్రకారంగా మనకు డైమెన్షన్ అప్లై చేస్తే డైమెన్షన్ ఆఫ్ u ఈస్ ద లెస్ దాన్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w, ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ v అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డైమెన్షన్ ఆఫ్ u ఎంత 4, దిస్ ఈస్ ద 4, ఇట్ ఈస్ ద లెస్ దాన్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w, ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే పాసిబుల్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w ఈజ్ ఈక్వల్ మనకేమవుతుందండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 4 కన్నా ఎక్కువ, అంటే పాజిటివ్ ఇంటీజరే కావాలి, పాజిటివ్ ఇంటీజర్ కావాలి. డైమెన్షన్ 4 కన్నా ఎక్కువ ఉన్న పాజిటివ్ ఇంటీజర్ ఏంటిది, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 5 అవుతుంది, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 6 అవుతుంది. ఎక్కడి వరకు సార్, మాక్సిమం అంటే 7 వరకే, 5 6 7 అవుతుందండి డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో డైమెన్షన్ ఆఫ్ పాసిబుల్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w అంటే 5 6 7 అని పెట్టొచ్చు. ఇదే క్వశ్చన్ ఆన్సర్ అలా మారుస్తే క్వశ్చన్. మరి ఇప్పుడు మనకి ఏం అడిగిండు, డైమెన్షన్ ఆఫ్ w1 ఇంటర్సెక్షన్ w2. మనకు ఆన్సర్ ఏం తెలుసు, సిన్స్ ఒక ఫార్ములా ఉంది కదా మనకు, ఏమనుంది, డైమెన్షన్ ఆఫ్ u ఇంటర్సెక్షన్ w ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ డైమెన్షన్ ఆఫ్ w మైనస్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w. సో డైమెన్షన్ ఆఫ్ u ఎంత 4, ఇది 5, ఇది మైనస్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w. సో ఇక్కడ ఏమని రాయొచ్చు సార్ అని అంటే ఇట్ ఈస్ ద 9 మైనస్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w అని రాయొచ్చు. ఇప్పుడు నేనేం రాస్తున్నా, పాసిబుల్ డైమెన్షన్ ఆఫ్ u ఇంటర్సెక్షన్ w ఈజ్ ఈక్వల్ మనకేమవుతుంది అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 9 మైనస్ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w. ఇదేం కావచ్చు సార్ పాసిబుల్ అని అంటే, ఒకటి ఏమవుతుంది 9 మైనస్ 5 అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది 9 మైనస్ 6 అవుతుంది, ఇంకోటి ఏమవుతుంది 9 మైనస్ 7 అవుతుంది. సో 9 మైనస్ 5 ఈజ్ ఏమవుతుంది 4, 9 మైనస్ 6 3, 9 మైనస్ 7 ఈజ్ ద 2. అంటే పాసిబుల్ డైమెన్షన్స్ ఆఫ్ u ఇంటర్సెక్షన్ w ఏమవుతుంది 2 3 4. ఎక్కడ ఉందండి 2 3 4, A B C is the right answer. Is it clear? This question is clear? Clear. Sir, మీరు ఎలా చెప్పండి సార్, నాట్ పాసిబుల్ డైమెన్షన్స్ అంటే డైరెక్ట్ డి టిక్ చేసేయచ్చా సార్? అంతే అంతే, క్వశ్చన్ ని బట్టి అంతే ఆన్సర్ పెట్టేసి. ఓకే ఓకే ఓకేనా. ఒకవేళ డైమెన్షన్ ఆఫ్ u ప్లస్ w పాసిబుల్ అంటే 5 6 7 అన్నది రైట్ ఆన్సర్. అది కాకుండా ఉంటే ఏదైనా ఆప్షన్ రాంగ్ ఆన్సర్. నాట్ పాసిబుల్ అంటే 5 6 7 ఏది u ప్లస్ w డైమెన్షన్. సో అలా కూడా పెట్టచ్చు, క్వశ్చన్ ఎట్లా అడిగితే అలా చేయొచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే సార్, అంటే ఇక్కడ 5 6 7 ఆప్షన్ లో D5 ఉండే వరకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్. ఓకే, ఇప్పుడు నౌ ఇట్స్ క్లియర్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేస్తారు మీరు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్, అంతకుమించి వేరేవి ఏమీ లేదు. మీరు జస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఏమని తీసుకుందామని అంటే ఓకే, సింపుల్ గా ఉన్నటువంటి వన్ మినిట్, ప్రీవియస్ ఐఐటి జామ్ క్వశ్చన్ చూస్తున్నాను. ఒకటి మీకు ఒక క్వశ్చన్ చెప్తాను. ఓకే, ఇది ఒకసారి సిఎస్ఐఆర్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వాయిస్ ఇస్ క్లియర్? హలో హలో, వాయిస్ ఇస్ క్లియర్? ఓకే నాన్న, రైట్ నాన్న. ఇక్కడ చూడండి నాన్న, సిఎస్ఐఆర్ 2015 జూన్
2015 క్వశ్చన్. ఎంత సింపుల్ క్వశ్చన్ పడ్డదో చూడండి. మీరు సింపుల్ గా చేస్తారు నాన్న. చూడండి, ద రో స్పేస్ ఆఫ్ ట్వంటీ బై 50 మ్యాట్రిక్స్ ఏ యాజ్ స్పేస్ ఆఫ్ సొల్యూషన్స్, యాజ్ స్పేస్ అంట ఆఫ్ సొల్యూషన్స్ యాజ్, ఒక్క నిమిషం అండి, 1 minute, యాజ్ డైమెన్షన్, క్వశ్చన్ కంప్లీట్ కదా చూద్దాం. ఓకే, యాజ్ డైమెన్షన్ 13, యాజ్ డైమెన్షన్ 13 అంట. ఓకేనా, రో స్పేస్ యొక్క డైమెన్షన్ 13. ఇక్కడ క్వశ్చన్ ఏమని అంటున్నాడంటే, సింపుల్ చూడండి, ర్యాంక్ నల్టీ థీరం యొక్క అప్లికేషన్. వాట్ ఈస్ ద, ఎందుకంటే మన దాంట్లో కూడా ర్యాంక్ నల్టీ థీరం అని ఉంది క్లియర్ గా ఐఐటి జామ్ సిలబస్ లో, గ్యారంటీ క్వశ్చన్ పడుతుంది దాని మీద. కాబట్టి వాట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ద స్పేస్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ AX is equal to 0. Option A 7, option B 13, option C 33, option D 37. ఇలా ఇచ్చాడండి. సింపుల్ క్వశ్చన్ అండి. సొల్యూషన్ మనకి ఏమని ఇచ్చాడండి, గివెన్ ఏ అనేటువంటిది 20/50 బిఏ మ్యాట్రిక్స్ అని అన్నాడు. బిఏ మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్. ఇంకేమన్నాడు, అండ్ డైమెన్షన్ ఆఫ్ రో ఏ అంటే రో స్పేస్ ఏ అని అర్థం. రో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 13 అని ఇచ్చాడు. ఈ రో స్పేస్ యొక్క డైమెన్షన్ ఏమంటాం, ర్యాంక్ ఆఫ్ ఏ అంటాం, 30. ఇంకేమని అన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు అని అంటే డైమెన్షన్ ఆఫ్, ఇట్లా అడిగాడండి, డైమెన్షన్ ఆఫ్ సొల్యూషన్ స్పేస్. దేని సొల్యూషన్ స్పేస్, AX is equal to 0ని సాటిస్ఫై చేసేటువంటి సొల్యూషన్స్ ఎక్స్ అవుతాయి. దీని డైమెన్షన్ అడుగుతున్నాడు. దీని డైమెన్షన్, దీన్ని మనం ఏమంటాము, డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ అంటాం. గంతే వాడు అడిగింది, నల్ ఏ. దీన్నే నలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ లో అడిగాడు. ఇంతే అండి క్వశ్చన్. సో బై RN థీరం అంటే ర్యాంక్ నల్టీ థీరం. ర్యాంక్ నల్టీ థీరం ప్రకారం ఏమని చెప్పొచ్చండి, ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నలిటీ ఆఫ్ ఏ. ఏ ఇస్ ద 20/50 మ్యాట్రిక్స్ కదా, ఇది కూడా 20/50 is equal to నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ. ఏ ఇస్ ద 20/50, సో 50 కాలమ్స్ ఉంటాయి. సో ఈజ్ ఈక్వల్ టు 15. ఇది ఎంత ఇచ్చాడు, ర్యాంక్ ఎంత ఇచ్చాడు, 13 అని ఇచ్చాడు. ప్లస్ ఇది ఎంత కలిపితే మనకి ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. ఎంత కలిపితే అవుతుంది అండి 13కి 30కి 37. అంతే కదా. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 37. దట్ ఈస్ అడిగింది అదే డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. యు గాట్ ద 3 marks. సింపుల్ క్వశ్చన్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. హలో, ఇంకొక క్వశ్చన్ అడిగాడు, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ చెప్పాం మనం ప్రీవియస్ కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం. చెప్పిన క్వశ్చన్ చెప్పకుండా అలా తీసుకుందాం. ఒకటి ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుంటాను, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ తీసుకునేటట్లు చూద్దాం. ఒక నిమిషం అండి, అయిపోతుంది, 1 minute. క్వశ్చన్స్ కనిపించట్లేదు.
ఓకే, ఇది చూడండి, ఐఐటి జామ్ 2019 క్వశ్చన్ చెప్తాను చూడండి. ఐఐటి జామ్ 2019, ఐఐటి జామ్ 2019 క్వశ్చన్ ఏమని అన్నాడో చూడండి లేటెస్ట్ గా. Let W1 and W2 be subspaces of the real vector space. రియల్ వెక్టార్ స్పేస్ అంటే ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్ ఉంటాయని అర్థం. R పవర్ 100 అంటే వెక్టార్ స్పేస్ ఏమవుతుంది, R పవర్ 100 ఓవర్ R అవుతుందని అర్థం. డిఫైన్డ్ బై అంటే 100 టుపుల్స్ ఉండాలి మనకు ఏది వెక్టార్స్ లోపల. కాబట్టి W1 అనేటువంటి ఒక సబ్ స్పేస్ తీసుకున్నాడు. ఆ సబ్ స్పేస్ లో 100 టుపుల్స్ ఉండాలి కాబట్టి x1 x2 x3 అప్ టు సో ఆన్ x 100 టుపుల్స్ ఉన్నాయి. సచ్ దట్ ఇక్కడ ఏమన్నాడంటే xi ఈజ్ ఈక్వల్ టు 0. సార్ మరి i ఏంటి సార్ అని అంటే ఇక్కడ అన్నాడు చూడండి, ఇఫ్ i ఈజ్ డివిజబుల్ బై 4, i ఈజ్ డివిజబుల్ బై 4 అని చెప్పాడు. ఇంకా W2ని ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, W2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ 100 టుపుల్స్ ఉండాలి, x1 x2 అప్ టు సో ఆన్ x100 such that same xi is equal to 0, x suffix i is equal to 0 if I is divisible by 5. I is ఈ i అనేటువంటిది సఫిక్స్ i అనేటువంటిది ఈజ్ డివిజబుల్ బై, డివిజబుల్ అంటే ఏం లేదు నాన్న, నిశ్శేషంగా భాగించబడుతుంది. దేనితో నా 5 చేత. i అనేటువంటిది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. W1 లో i అనేటువంటిది 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. నిశ్శేషం అంటే రిమైండర్ ఇస్ 0. iని 4 తోనే డివిజబుల్ చేస్తే అంటే ఇక్కడ ఏంటంటే ఈ iని 4 తోనే డివిజబుల్ చేసామనుకో ఇది ఎంతనే రాని మనకు సంబంధం లేదు, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది, రిమైండర్ 0, దిస్ ఇస్ ద రిమైండర్. ఇంకా ఇక్కడ ఏమని అన్నాడు ఈ క్వశ్చన్ లో అంటే ఈ 5 చేత iని డివిజబుల్ చేస్తే కోఎఫిషియంట్ ఎంతనే రాయండి అండి, ఇక్కడ రిమైండర్ మాత్రం 0 వస్తుందని అంటున్నాడు. రిమైండర్ అంటే శేషము, దాన్నే మనం ఏమంటామంటే 5 i is the divisible by 5 అని అంటాం, దాని మీనింగ్. ఓకే, అంతా బాగానే ఉంది. క్వశ్చన్ ఏమన్నాడంటే దెన్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్, then the dimension of, సింపుల్ క్వశ్చన్ అండి, జస్ట్ వాక్యాల్లో ఇచ్చాడు, దాన్ని ప్రాబ్లమేటిక్ లా మార్చుకోవాలి మీరు, అప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. క్వశ్చన్ చూసి గాబరా పడొద్దు. W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ డాష్ అని అంటే న్యూమరికల్ టైప్ క్వశ్చన్ అని అర్థం. మీరే ఆన్సర్ టైప్ చేయాలి, మీరే ఆన్సర్ని టైప్ చేయాలి, అది గమనించాల్సినటువంటి విషయము. మీరు ఆన్సర్ని టైప్ చేస్తే అయిపోతుంది. చెప్పండి ఆన్సర్ ఏం రావచ్చు? కామన్ ఫ్యాక్టర్స్ సార్. అంతేగా, 5 తోన 4 తోన డివిజబుల్ అయ్యేటువంటి కామన్ ఫ్యాక్టర్స్ 100 లోపల ఎన్ని ఉంటాయి? 5 తోనే డివిజబుల్ కావాలి, 4 తోనే డివిజబుల్ కావాలి, అంతే కదా నాన్న? చెప్పగలుగుతారా ఏదైనా? 20 40 20 సార్. 40. చెప్పండి ఆన్సర్ ఏమేమైతే. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, సిన్స్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పొచ్చు బిడ్డ. డైమెన్షన్ ఆఫ్ W1, చెప్పండి ఫార్ములా చెప్పండి, మీరే చెప్పండి, చెప్తేనే రాస్తా. మైనస్ డైమెన్షన్ ఆఫ్ W2. W1 యూనియన్ W2. వెరీ గుడ్. ఈ యూనియన్ ఇక్కడ వచ్చినా సరే అది ఇంటర్సెక్షన్ ఇంటర్చేంజ్ అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. సరే వదిలేసి, న్యూమరికల్ టైప్ క్వశ్చన్ అండి, 1 మార్క్ క్వశ్చన్. మీరు ఆన్సర్ టక్కున పెట్టచ్చు, బట్ ఇక్కడ మనకి అబ్జర్వేషన్ చేస్తే
మనము డివిజబిలిటీస్ బై 4 అండ్ కామన్ డివిజబుల్ కదండి. I is divisible by 4 and 5. ఫోర్ అండ్ 5 రెండింటితోనే డివిజబుల్ అయ్యేటువంటి I ఏమేమి కావచ్చు మనకు? మన ఫర్ ఎగ్జాంపుల్ గా 4 తోనే మినిమం 4 తోనే డివిజబుల్ అయ్యేది 4 నెంబరే కదండి. 0 అవుతుంది, 4 అవుతుంది, అంతే కదా. I is divisible by 4, 5. 5 4 తోనే డివిజబుల్ అయ్యేటువంటివి ఎన్ని ఉంటాయండి? 5 4 తోనే డివిజబుల్ అయ్యేటువంటివి 5. నేను రాసుకుంటా పోతా చూడండి. 4 యొక్క రాసుకుంటా పోతా సింపుల్ గా, మీకు కామన్ కాబట్టి ముందు 4 తో రాసుకుంటా పోతే x4 అంటే ఇక్కడ 4, 8, 12, 4 యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని రాసుకుంటా పోండి. 4 యొక్క మల్టిపుల్స్ అంతా 24, 28, 32 మీకు అర్థం కావడం కోసం రాస్తుంది అంతే. 36, 40, 44, 48, ఇంకా అండి 52, ఇంకా 56, 60, 4 యొక్క మల్టిపుల్స్ అన్ని రాస్తున్నాను. 64, 68, 72, 76, 80, 84, 88, ఇంకా 92, ఇంకా 96, 100. రెండింటితోనే కామన్ గా డివిజబుల్ అయ్యేటువంటివి ఏంటి నాన్న? 20 డివిజబుల్ అవుతుందా కామన్ గా? 4 తోనే డివిజబుల్ అవుతుంది, 5 తోనే. కదండి 4 తోనే 20ని భాగించామనుకోండి, 4 5 20, రిమైండర్ ఇస్ 0, రిమైండర్ 0. నెక్స్ట్ చూడండి, ఇదే 20ని 5 తోనే డివిజబుల్ చేయండి, 5 4 5 20, రిమైండర్ ఇస్ 0. సరిపోయింది మనకు. అంటే కామన్ గా వచ్చే 20 డివిజబుల్ అవుతుంది, ఇందులో 40 డివిజబుల్ అవుతుంది 4 తోన 5 తోన, 4 తోన 5 తోన 60 డివిజబుల్ అవుతుంది, 4 తోన 5 తోన 80 డివిజబుల్ అవుతుంది, 4 తోన 5 తోన 100 డివిజబుల్ అవుతుంది. అంతేనా? హలో, ఇంతేనా? ఇవి డివిజబుల్ అయ్యేటువంటి అంటే LI కండిషన్స్ ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 is equal to dimension of vector space R power 100 minus number of LI conditions. LI conditions అంటే రెండింటితోనే డివిజబుల్ చేసేటువంటివి ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. సో R power 100 యొక్క డైమెన్షన్ ఇస్ ద 100 మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ 1 2 3 4 5 కండిషన్స్ వస్తాయి. సో 100 మైనస్ 5 ఎంత అండి? ఆన్సర్ 95. మీరు ఏమని పెట్టాలి? ఏమని టైప్ చేయాలి? 95 అని టైప్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? సార్ ఇంకో రకంగా చెప్పండి సార్, మాకు కొద్దిగా ఇదేవి అర్థం కావట్లేదు సార్, మాకు ఇంకొక రకంగా చెప్తారా అంటే చెప్దాం, దానికి దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఆర్ నాకు ఇలా రాదు సార్, నేను ఇంకో రకంగా చేస్తా సార్. డైమెన్షన్ ఆఫ్ W1 ఏంటినన్నా ఫార్ములా? డైమెన్షన్ ఆఫ్ R పవర్ 100, అంతే కదండి, వెక్టార్ స్పేస్ R పవర్ 100 ఓవర్ R మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్, అంతేనా? నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W1. చూడండి, R పవర్ ఓవర్ 100 వల్ల ఎంత అంటే 100 డైమెన్షన్. నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ అంటే ఇక్కడ చూడండి, 100ని 4 తోనే డివిజబుల్ చేయండి, 425 100. సో ఎన్ని వస్తాయండి మనకు? LI కండిషన్స్ ఎన్ని వస్తాయి? 25 వస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్? సో మనకి ఎంత అనంటే 100 మైనస్ 25. సో డైమెన్షన్ ఆఫ్ ద W1 ఎంత? ఇట్ ఈస్ ద 75. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ ద W2 is equal to dimension of R power 100 over R minus number of LI conditions, that is nothing but rank in W2. సో ఇక్కడ చూడండి, 100ని 5 తోనే డివిజబుల్ చేయాలి కదా, xi is the divisible by 5 కదా, I is the divisible by. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 100 తోనే భాగిస్తే 5 20 100 0, రిమైండర్ 0 వచ్చేసింది, అంటే డివిజబుల్ అవుతుంది. ఎన్ని వస్తున్నాయి ఇక్కడ? LI కండిషన్స్ 20.
అంటే ఇది 100 మైనస్ దిస్ ఇస్ ద 20. 100 మైనస్ 20 ఎంత అండి? ఇట్ ఈస్ ద 80. అవునా? నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ ఏంటండి? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు, అంటే W1 యూనియన్ W2 ఇంటర్సెక్షన్ చేస్తే యూనియన్ కావాలి కాబట్టి యూనియన్. ఓకే, ఒక్క నిమిషం. యూనియన్, దిస్ ఇస్ ద యూనియన్. ఇప్పుడు చెప్పండి మనకి ఎన్ని వస్తాయి? యూనియన్ అంటే రెండింటిని కలిపి రాస్తా. కలిపి రాస్తే మనకి ఎంత వస్తాయి? 100. ఏది? డైమెన్షన్ ఆఫ్ R పవర్ 100 ఓవర్ R డైమెన్షన్ ఈజ్ ద 100 మైనస్ ఎన్ని ఉంటాయి అంటే రెండింటి యూనియన్లో అంటే 40 ఉంటాయి మనకు. ఎందుకంటే 4తోనే డివిజబుల్ అయ్యేటువంటివి 5తోనే డివిజబుల్ అయ్యేటువంటివి ఉమ్మడివి ఎన్ని ఉన్నాయి? 5 వస్తున్నాయి. 5 ఆల్రెడీ కౌంట్ అయినాయి, ఇక్కడ కౌంట్ అయినాయి 25లో. మళ్ళీ ఈ 20లో కూడా కౌంట్ వస్తున్నాయి కాబట్టి తొలగించాలి. 20 అంటే ఇక్కడ ఏమన్నట్లు అంటే దీని యొక్క మీనింగ్ 40 అంటే మీనింగ్ ఏంటిది? 25 ప్లస్ 20, 5 కౌంట్ వస్తున్నాయి. రెండింటితోనే డివిజబుల్ అయ్యే నెంబర్లు ఏమేమి ఉన్నాయి? 20 ఉంది, 40 ఉంది, 60 ఉంది, 80 ఉంది, 100 ఉంది. 5 ఉన్నాయి కాబట్టి -5. ఇలా 40 వస్తుందని అర్థం. సో 100 మైనస్ 40 ఎంత? 60 అవుతుంది. మనకు ఫార్ములా తెలుసు కదా, డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 is equal to dimension of W1 is the 75, dimension of the W2 is the 80 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 యూనియన్ W2. సో చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 95 వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలానన్నా చేయొచ్చు, సింపుల్ గా నేను పైన రాశాను చూడండి, అలా చేస్తే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? హలో, ఓకే సార్. ఓకే కదా నాన్న? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి. సింపుల్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఈ ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాబ్లం చూడండి సింపుల్ గా. ఇది ఒక ప్రాబ్లం మీరు ఆల్రెడీ సెమిస్టర్ లో కూడా ఉంది. ఈ ప్రాబ్లం ఒకసారి చేయొచ్చు. ఇలా ఇస్తే చూడండి, ప్రాబ్లం ఏంటి అని అంటే ఫర్ ద మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారండి. ఏమని ఇచ్చాడు? 4 5 -2 6 0 1 1 0 1 0 అని ఇచ్చాడండి. హౌ మెనీ రోస్ అండి? 2 రోస్ ఉన్నాయి. హౌ మెనీ కాలమ్స్? 1 2 3 4 5 5 కాలమ్స్, అంతేనా? 2/5 మ్యాట్రిక్స్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే ఫైండ్ కేని ఫైండ్ అవుట్ చేయాలంట. మరి ఏంటి సార్ అంటే సచ్ దాట్ కండిషన్ ఏంటి సార్ అంటే నల్ స్పేస్ ఆఫ్ ఏ అంటే నల్ ఏ, దాన్ని నల్ స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ పవర్ కే అని అంటున్నాడు. ఆర్ పవర్ కే. రెండోది ఏంటి ఇక్కడ అంటే ఫైండ్ కేనే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అసలు కండిషన్ ఏంటి సార్ అని అంటే కాలం ఏ అంటే కాలం స్పేస్ ఆఫ్ ఏ అని అంటున్నాడు. దీని మీనింగ్ కాలం ఏ, COLA అంటే కాలం ఏ అంటే కాలం స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆర్ పవర్ కే. అయితే కే వాల్యూ ఎంత అంటున్నాడు. రెండు క్వశ్చన్స్ లో కూడా కేనే అని అన్నాడు. సొల్యూషన్ సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు మీరు. జస్ట్ డెఫినేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి. ఏమని అన్నాడు? గివెన్ ఏమి ఇచ్చారండి? మ్యాట్రిక్స్ 2 రోస్ 5 కాలమ్స్ 2/5 బి ఏ మ్యాట్రిక్స్. ఇది ఒక మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. అది ఏమి ఇచ్చాడో రాసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. రైట్. నల్ స్పేస్ ఏ అంటే నల్ ఏ అంటే 2/5. నల్ స్పేస్ అంటే మనకేం తెలుసు అండి? ఎక్స్ అనేటువంటిది కాలం వెక్టార్ 5/1. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఆర్ పవర్ 5 సచ్ దట్ ఏఎక్స్ ఇట్ ఈస్ ద 2/5. ఇట్ ఈస్ ద ఎక్స్ ఈస్ ద 5/2.
ఈజ్ ఈక్వల్ టు ఈ5 పోతుంది మనకు x ఇస్ ద 5/1 కదా, పోతే మనకు 0 2/1 ఉంటుంది. అంతేనే కదండి. నల్ స్పేస్ ఏమైతుంది? ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ దేనికి అవుతుంది? r⁵కి అవుతుంది. ఇక్కడ కాలం వెక్టార్ కేవలం ఏముంది? 5 ఉంది. r⁵ ఇది ఏ అనుకుందాం. r⁵ అంటే ఏమన్నట్లు ఇది? r⁻k. దెన్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? k ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. 5 అంతే. నెక్స్ట్ కాలం ఏ, ఈజ్ ఏ సబ్ స్పేస్. కాలం అన్నప్పుడు రోజ్ తీసుకోవాలి అంతే. సబ్ స్పేస్ ఆఫ్ r⁻, ఇక్కడ 2 ఉంది కదా, రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. r⁻2 అంటే r⁻k. దెన్ k ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 2 sir. 2 అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న, ఇలా ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి. నల్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ m/n మ్యాట్రిక్స్ ఉంటే ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ r⁻n అన్న, గుర్తుపెట్టుకోండి. అదే రో స్పేస్ ఉందనుకోండి, ఇది ఇంపార్టెంట్, కీ పాయింట్లో రాపిచ్చేది ఉండే నేను రాయించలేదు, అది రాసుకోండి. ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ r⁻m. ఇంపార్టెంట్. దిస్ కీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఆ కాన్సెప్ట్ ని నేను ఉపయోగించుకొని చేస్తున్నాను. ఇక్కడ k2 అవుతుంది, k వాల్యూ 5 అవుతుంది. ఇంతేనండి. సింపుల్ క్వశ్చన్. జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంతకు మించి వేరే ఏమీ లేదు ఇక్కడ. అంతకు మించినటువంటి వేరే క్వశ్చన్స్ ఏమీ లేవు. రైట్ అండి. ఇంకొక క్వశ్చన్ ని మనం తీసుకుందాము. క్వశ్చన్ ఎలా తీసుకుందామో ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటున్నానంటే, ఒక్క నిమిషం. బేసిస్ ఎక్స్టెన్షన్ తీరం ఉంది, అది రేపు చూసుకుందాము. పెద్ద విషయం ఏం లేదు. క్వశ్చన్ ఏం తీసుకుంటే సరిపోదు. 1 minute అండి. దీంట్లో క్వశ్చన్స్ ఏం అనిపించట్లేదు నాకు. ఇలా తీసుకుందాం, చెప్పండి. ఒక క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నానండి. ఏది? 1 - 1 1 2 1 5 0 0 0 నెక్స్ట్ 4 1 9 అండి. నెక్స్ట్ ఇది ఎన్ని ఉన్నాయండి? 3 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి, 3/4. అండ్ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడండి, కాలం మ్యాట్రిక్స్. ఏమి ఇచ్చాడు సార్ అంటే 3 2 8 అండి. ఇస్తే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాల్స్? దెన్ which of the following is false? Which of the following is false? కింది వాటిలో ఏది అసత్యము అని అంటున్నాడు. ఆప్షన్ ఏ ఇచ్చాడండి. సింపుల్ గా ఏమని అన్నాడంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 3 అని అన్నాడు. ఆప్షన్ బి ఈజ్ ఇన్ ద కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ అని అన్నాడు. B is in the column space of A. Column space of A. అంటే B belongs to column A అని అంటున్నాడు అని అర్థం దాని మీనింగ్. ఆప్షన్ సి నల్ ఆఫ్ A అంటే నల్ స్పేస్ ఆఫ్ A అని అర్థం. అంటే డైమెన్షన్ ఆఫ్ నల్ A is equal to 2. డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నాడు. ఆప్షన్ డి ఏమని అన్నాడంటే డైమెన్షన్ ఆఫ్ రో ఏ అంటే రో స్పేస్, డైమెన్షన్ ఆఫ్ ద రో స్పేస్ ఈజ్ ద 2 అని అన్నాడు. ఓకేనా అండి? ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. హలో,
ఇక్కడ చూడండి నాన్న, ఎంత సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ నాన్న, పెద్ద వరి కావాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఇక్కడ కాన్సెప్ట్ అబ్జర్వేషన్ చేస్తే ర్యాంక్ అన్నా డైమెన్షన్ అన్నా ఒకటే కదా, రో స్పేస్ అన్నా ఒకటే కదా, ఈ బోత్ ఆర్ ఈక్వల్ కావాలి. కానీ అక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రైట్ అవుతుంది, ఇంకోటి ఫాల్స్ అవుతుంది, అంతే కదా. రెండు అయితే రైట్ కావు, అది గుర్తుపెట్టుకోండి. కింద ఆప్షన్స్ లో రెండింటిని రైట్ కొట్టొద్దు, ఏదో ఒకటే రైట్ అవుతుంది, రెండు రైట్ కావు. ఏ దాంట్లో, ఏ డి ఆప్షన్స్ లో రెండు ఒకటే, ర్యాంక్ ఆఫ్ ఏ అన్నా ఒకటే, డైమెన్షన్ ఆఫ్ ద రో ఏ అన్నా ఒకటే. రో ఏ అంటే రో స్పేస్ ఆఫ్ ఏ అని అర్థం, మనకు తెలుసు. మరి ఏం చేద్దాం సార్ అంటే, ఆగుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఆగుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నామండి, ఏబి సహాయ మాత్రిక. ఎందుకు తీసుకుంటున్నానని నేను చెప్తాను, డోంట్ వరీ. 1 2 0 4 -1 1 0 1 1 5 0 9. నెక్స్ట్ ఉన్నది ఏంటండి, 3 2 8. ఏది ఇది బి మ్యాట్రిక్స్. ఓకే, బాగుంది. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి మీరు. R2 is goes to R2 plus R1. ఇది ఫస్ట్ పివోట్, దీని కింద ఉన్న అన్ని 0 చేయాలి. R2 లో ఉన్న -1 0 చేయాలి, R3 లో ఉన్న 1 0 చేయాలి. వీ కెన్ యూటిలైజ్ R1 లో ఉన్న 1 ని యూటిలైజ్ చేసుకోవాలి. R3 is goes to R3 minus R1. సో రో ఎక్లాన్ ఫామ్ లోకి మార్చేసి చూడండి, ఇది ఎలా మారిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 2. ఫస్ట్ రోని కలియద్దు, ఎలా ఉందో అలా రాశాను. సెకండ్ రో ఏమైతుంది, ఇది ప్లస్ ఇది చేస్తే 0, ఇది ప్లస్ ఇది చేస్తే 3 అవుతుంది. 0 ప్లస్ 0, ఓకే. 1 ప్లస్ 4 ఇస్ ద 5 అవుతుంది. 2 ప్లస్ 3 ఇస్ ద 5 అవుతుంది. నెక్స్ట్ చూడండి, 1 మైనస్ 1, ఇది మైనస్ ఇది, 1 మైనస్ 1 0. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 5 మైనస్ 2 ఇస్ ద 3 అవుతుంది. 0 మైనస్ 0 0. 9 మైనస్ 4 ఇస్ ద 5 అవుతుంది. నెక్స్ట్ 8 మైనస్ 3 ఇస్ ద 5 అవుతుంది. సో సింపుల్. నెక్స్ట్ పివోట్ ఇది, దీని కింద ఉన్నాయి 0 చేయాలి. R3 is goes to R3 minus R2. అంతే, R2 లో ఉన్న 3ని ఉపయోగించుకొని దాని కింద 0 చేయాలి. సో ఇట్ ఈస్ రో ఎక్లాన్ ఫామ్. మారిపోయింది, అయిపోయిందండి ఆన్సర్. 1 2 0 4 3 0 0 3 0 5 5 0 0 అన్ని 0లు అయిపోతాయి కింద, అంతే కదా. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకే. ర్యాంక్ ఆఫ్ ఏ చూడండి, హౌ మెనీ పివోట్స్ హియర్ దేర్, 1 2. 2 pivots. ఇది పివోటే, అంతే, సింపుల్ పివోట్స్. ఇది కూడా పివోటే. సో ర్యాంక్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ మ్యాట్రిక్స్. ఈ మొత్తం మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ పివోట్స్. 2. నెంబర్ ఆఫ్ పివోట్స్ ఇన్ ఏ. గుడ్, వెరీ గుడ్. ఇన్ మ్యాట్రిక్స్ ఏ ఎంత, 2. దీన్ని ఏమంటాం, డైమెన్షన్ ఆఫ్ రో ఏ అంటాం. దీన్ని ఏమంటాం, డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఏ, కాలమ్ ఆఫ్ ఏ లేదా కాలమ్ స్పేస్. మనకు ఆప్షన్స్ లో చూసుకుంటే చూడండి, ర్యాంక్ ఈజ్ ద 3 అన్నాడు, రాంగ్ ఆప్షన్, 2 అయింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా అబ్జర్వేషన్ చేసుకుంటే ఏబి చూద్దాం. మరి ర్యాంక్ ఆఫ్ ఏబి, నెంబర్ ఆఫ్ పివోట్స్ ఇన్ ఏబి మ్యాట్రిక్స్. సో ఏబి మ్యాట్రిక్స్ మొత్తంలో కూడా 2నే ఉన్నాయి కదండి, టోటల్ గా చూసినా 2నే ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నాడు. అని అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదండి, దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. అంటే దేర్ ఫోర్ కన్సిస్టెంట్ అనే అర్థం కదా నాన్న. సిస్టమ్ ఈజ్ ఏమైతుందన్న, ద సిస్టమ్ AX is equal to B is consistent. కన్సిస్టెంట్ మీన్స్ సొల్యూషన్ ఉంటుంది అని అర్థం. అంటే దేర్ ఎగ్జిస్ట్ సొల్యూషన్, అది యూనిక్ గానీ ఇన్ఫైనైట్ గానీ ఏదైనా కానీ కన్సిస్టెంట్ అవుతే బి ఈస్ ద బిలాంగ్స్ టు కాలమ్ స్పేస్ ఆఫ్ ఏనే కదా నాన్న. అంటే దేర్ ఫోర్ సిస్టమ్ కన్సిస్టెంట్ అయితే ఏమని చెప్పిన నేను, బి అనేటువంటిది బిలాంగ్స్ టు కాలమ్ ఏ, నాట్ కన్సిస్టెంట్ నాట్ బిలాంగ్స్ టు. కాబట్టి ఆప్షన్ బి లో చూడండి ఏమవుతుంది మనకు, బి ఈస్ ఇన్ ద కాలమ్ స్పేస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడనే రాస్తున్నాం, ఇక్కడ నుంచి ఈ మ్యాట్రిక్స్ నుంచి
డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ, దీన్నే నలిటీ ఆఫ్ ఏ అని అంటాం. సింపుల్ గా నలిటీ ఆఫ్ ఏ. నేమ్ అని చెప్పొచ్చు నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్, అంతే కదండి. నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏలో నాన్ పివోట్స్ ఎన్ని ఉన్నాయినా? మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఏలో? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 కాలమ్స్ ఉన్నాయి. అందులో ఎన్ని పివోట్స్ ఉన్నాయి? 2 పివోట్స్ ఉన్నాయి. పివోట్స్ లేనివి ఎన్ని? 2. నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ ఈజ్ ఆల్సో 2. సో కాబట్టి నలిటీ ఎంత? 2. ఇక్కడ ఎంత ఇచ్చిండు ఆప్షన్ సి లో? డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చిండు. సో రైట్ ఆన్సర్ సి. సో ఏమవుతాయి? బి, సి, డి అనేటువంటివి రైట్ ఆన్సర్స్ అవుతాయి ఇన్ దిస్ క్వశ్చన్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. హలో కాబట్టి సార్ కరెక్ట్. ఏంటన్నా? ఫాల్స్ అన్నారు కాబట్టి ఏ అవుతుంది కదా సార్ కరెక్ట్. అది గుర్తు పెట్టుకోవాల్సినవి. వెరీ గుడ్ నాన్న, నైస్ అబ్జర్వేషన్. ఇవేంటివి? ఇవి రైట్ ఆప్షన్స్ కదా. మరి ఫాల్స్ ఏంటివి? ఇవి రైట్ అంటే ట్రూ. వీటిని ఇంకా ట్రూ అన్నా ఒకటే, కరెక్ట్ అన్నా ఒకటే. క్వశ్చన్ చూడండి. మరి నెక్స్ట్ ఏ ఏంటిది? ఇది ఫాల్స్ అవుతుంది. ఏ ఫాల్స్, తప్పు. దీన్ని ఏమంటాం? ఇన్కరెక్ట్ అంటాం. నాట్ ట్రూ అని అంటాడు. క్వశ్చన్ ఎట్లా అడిగినా ఒకటే, నాట్ ట్రూ, ఏదైనా ఒకటే. సో మన రైట్ ఆన్సర్స్ ఏమవుతాయి? ఏ రాంగు, సి రాంగు, డి రాంగు. మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఫాల్స్ స్టేట్మెంట్ ఏదవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. సో రైట్ ఆప్షన్ ఏమైతుంది? రైట్ ఆప్షన్ ఇన్ దిస్ క్వశ్చన్, రైట్ ఆప్షన్ ఆప్షన్ ఈస్ ఏ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. క్లియర్ అన్నా? క్లియర్ సార్. ఒక క్వశ్చన్ అడిగాడు చూడండి అన్న. డిసెంబర్ లో అడిగాడు. సిఎస్ఐఆర్ లో, సిఎస్ఐఆర్ డిసెంబర్ 2014 లో అడిగాడు క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ ఆర్, ఇట్లా అడిగాడు నన్ను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ matrices as the same row space as the matrix. A is equal to matrix ఏమి ఇచ్చారంటే 4 8 4 3 6 1 2 4 0 అని చెప్పాడు. సో మనకు ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 1 2 0 అని అన్నాడు. 0 0 1 అని అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ బి 1 1 0 0 0 1 అని అన్నాడు. ఆప్షన్ సి 0 1 0 0 0 1 అని అన్నాడు. ఆప్షన్ డి ఇచ్చాడు 1 0 0 0 1 0. అంటే రో స్పేస్ అని అన్నాడు. అంటే రో స్పేసెస్ యొక్క బేసిస్ కనుక్కుంటే మనకు సరిపోతుంది. గంతే, అంతకు మించింది ఏమీ లేదు ఆ క్వశ్చన్. గది తెలిస్తే చాలు సొల్యూషన్. సింపుల్ గా రాసేయచ్చు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? 4 8 4 3 6 1 2 4 0. మినిమైజ్ చేయండి. R1 is goes to R1 by 4 కదా. R3 is goes to R3 by 2. R2 is goes to R2 by 3. మినిమైజ్ చేస్తున్నా నేను. దిస్ రో ఈక్వలెంట్ టు ఇదేమవుతుందన్న 1 2 1 1 2. ఓకే, ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని ఇలానే ఉంచండి. మొత్తం పోవట్లేదు కదా మనకు. R2 మొత్తం పోవట్లేదు. మొత్తం పోతేనే రాయమని చెప్పిన.
సార్ పోకుండా రాస్తారు కదా సార్, కొన్ని టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఉంటాయంటే ఉంటాయి, కానీ మనము ఆపరేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, గజిబిజి అవుతుంది, మనకు క్లియర్ కట్ ఉండదు. మనకు తను చేసి చూపిస్తాడు ఆన్సర్, కానీ మనకు రావాలి, మనం సింపుల్గా నేర్చుకోవాలి. 2తోనే డివిజబుల్ చేస్తే 1 2 ఇది 0నే. ఇప్పుడు చూడండి మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అది 0నేనా? R3 tends to R3 minus R1. అంతే కదా. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ? 3 6 1 ప్రాబ్లం ఏం లేదు మనకి. చెప్పండి, చెప్పనా? R2 is goes to R2 minus 3 into R1. ఇది ఫస్ట్ పివోట్, దీని కింద జీరోస్. R3 is goes to R3 minus R1. So it is row equivalent to 1 2 1. ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది మనకు. ఇది 1 minus 3 is the -2 అవుతుంది. ఇది 0 ఇది 0 ఇది -1. అంతేనా? అంతేనా అమ్మా? ఇక్కడ చూడండి, R2 is goes to R2 by -2 and R3 is goes to R3 plus R2 చేస్తే మనకి ఎలా మారిపోతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 2 1 0 0 1 0 0 0. అంతేనా? హలో, ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. రో స్పేస్ ఏమవుతుంది ఇక్కడ? 1 2 నాన్ జీరో రోస్, 1 2 1 0 0 1. అంతేనా? ఇదే కదా రో స్పేస్ మనకు ఉండేది. Yes, sir. నాన్ జీరో రోస్. రో స్పేస్ అంటే ఏంటిది? రో ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత నాన్ జీరో రోస్ ని రాయాలి మనం. రో ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన నాన్ జీరో రోస్ ఏమైతాయి? 1 2 1 అవుతుంది ఫస్ట్ రో, సెకండ్ రో 0 0 1. సో అక్కడ అలా పోలినటువంటి ఆప్షన్ ఎక్కడుంది మనకు? ఫస్ట్ ఆప్షన్ లో 1 to 1 లేదు సార్, 1 to 0. 0 ఉంది. 1 to 1 లేదా మనకి? ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది సార్ అంటే ఏం లేదు, మార్చుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, మనకు అట్లాంటి ఆప్షన్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ 1 కింద మీద కింద 0 చేయాలి. రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్ లోకి మారుస్తున్నా. దేంట్లోకి నాన్న? రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్. అంటే 1 ఉంటే ఐడెంటిటీ ఎలిమెంట్, దాని కింద పైన జీరోస్. ఫస్ట్ పివోట్ 1, దాని కింద పైన జీరోస్, కింద జీరోస్ పైన ఏం లేవు. సెకండ్ పివోట్ ఇక్కడ 1, దీని కింద పైన జీరోస్, కింద ఏమి రోస్ లేవు, పైన ఉంది 1 ఉంది, పైన 0 చేయాలంటే ఏం చేయొచ్చు మనం? R2 R1, ఇప్పుడు ఈ R2ని ఉపయోగించుకొని R1 ని 0 చేయాలి. అంటే మనం ఏమని రాయొచ్చు? R1 is equal to R1 is goes to R1 minus R2 అని చేయొచ్చు. చేస్తే ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 2 0 0 0 1 అవుతుంది. సింపుల్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఎక్కడుంది మనకి ఆప్షన్? ఆప్షన్ ఏ సార్. అంతే, అయిపోయిందండి. ఈ సిఎస్ఐఆర్ లో డిసెంబర్ 2014 లో అడిగినటువంటి క్వశ్చన్. రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్ లోకి మారిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతకు మించి వేరే ఏమీ లేదు. ఒకసారి ఇలా క్వశ్చన్ అడిగాడు, మీరు దాన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓసారి చూడండి, సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమని అంటున్నాడంటే క్వశ్చన్, లెట్ ఏ బి ఏ రియల్ 3/4 matrix of rank 2, then the rank of A transport into A, where A transport, where A power T అంటే A power T denotes the transpose of A is అని అంటున్నాడు. ఆప్షన్ ఏ.
exactly 2. Option B, exactly 3. Option C, exactly 4. Option D, at most 2. But not necessary 2. ఎక్కువలో 2 అవుతుందంట నాన్న, కానీ ఖచ్చితంగా 2 కావాలని ఏం లేదు. నాట్ నెసెసర్లీ 2 అని అంటున్నాడు. అంటే 2 కావాల్సిన అవసరం లేదు, కానీ అట్మోస్ట్ 2 అంటున్నాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ 2 కాదని అంటున్నాడు ర్యాంక్. అంతే. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే సొల్యూషన్ చూడండి. సింపుల్ క్వశ్చన్, జస్ట్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. సియు సెట్ లో అడిగాడు క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈస్ ద ఫ్రమ్ ద సియు సెట్ అండి. సీడ్ సెట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సింపుల్ క్వశ్చన్. చూడండి, ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 3/4 మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ద 2 అని అన్నాడు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని అన్నాడు. ఇంతే, సింపుల్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. మనకు తెలుసు, ఆల్రెడీ మనం చేసాం. మనకు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ ఏ అని చెప్పాం మనం ప్రీవియస్. సో కాబట్టి ఎంత అవుతుంది అన్న? 2నే కదా. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ 2. అంతే. ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్, అంతకు మించి వేరే ఏం లేదు. ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్ అండి. జస్ట్ మనకు ప్రాపర్టీస్ తెలిస్తే ఆన్సర్ పెట్టేసేయచ్చు. అంతకు మించి వీడ పెద్దగా చేయాల్సినటువంటి ఆస్కారం ఏమీ లేనటువంటి క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ చూసుకుందాం. టైం ఎంత అవుతుందండి? 8:45 సార్. ఓకే, ఇంకొక క్వశ్చన్ చెప్దామా మరి? ఓకే సార్. మీరు ఎలా అంటే అలా. 5/4 మ్యాట్రిక్స్ with real entries. With real entries and real entries అంటే రియల్ నెంబర్స్ ఉన్నాయి. such that ax is equal to 0 if and only if x is equal to 0, where x is 4/1 vector and 0 is null vector. 0 is null vector. Then rank of A is చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఆప్షన్ ఏ 4 అన్నాడు. జస్ట్ స్టేట్మెంటెడ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి, అప్లికేషన్స్. ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. ఏమని చెప్పగలుగుతారా? ఏమని చెప్పగలుగుతారమ్మా? 5 సార్. ఓకే, తను 5 ఉంటుంది. మిగతా వాళ్ళు ఏమని చెప్పగలుగుతారా? చెప్పండి చూద్దాం. చాట్ బాక్స్ లో పెట్టండి మీ ఆన్సర్ ని. చాట్ బాక్స్ లో సెండ్ చేయండి అన్న మీ ఆన్సర్స్. నేను చూస్తూనే ఉన్నాను, చాట్ బాక్స్ సెండ్ చేయొచ్చు. మమత 5. నెక్స్ట్ సెండ్ చేయొచ్చు నాన్న, మీకు ఏమనిపిస్తుంది అనేటువంటిది. సుచరిత ఆప్షన్ బి 5A. నెక్స్ట్ అంతేనా? ఓకే, ఇక్కడ చూడండి నాన్న, ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ 5/4 మ్యాట్రిక్స్ అని అన్నాడు విత్ రియల్ ఎంట్రీస్. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం.
మనకు నల్ స్పేస్ అంటే ఏం తెలుసు? నల్ ఏ, నల్ స్పేస్ ఆఫ్ ఏ. ఎక్స్ అనేటువంటి మ్యాట్రిక్స్ ఇది 5/4 అంటే కాలం వెక్టార్ 4 rows 1. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు R⁴ సచ్ దట్ AX is equal to 0 అని చెప్పొచ్చు మనం. ఓకే, బాగుంది. ఇది ఎంత? ఇక్కడ ఇది 5/4, ఇది 4/1. మనకి 4 పోతే 5/1 వెక్టార్, 0 వెక్టార్, నల్ వెక్టార్. ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ 0నే అంట. ఎక్స్ వాల్యూ ఎంత? ఓన్లీ 0. అంటే ఇక్కడ కేవలం ఎక్స్ వాల్యూ 0. అంటే నల్ స్పేస్ ఏమన్నాడు? కేవలం 0 వెక్టార్ ఉంది. మరి డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఏమవుతుందన్న? సింగిల్టన్ సార్. ఏమైతుంది? మిస్టేక్ చేస్తున్నారు అక్కడనే. గుర్తు పెట్టుకోండి అన్న, నెంబర్ ఆఫ్ బేసిస్ ఇన్ నల్ ఏ అంటే నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఇన్ నల్ ఏ. LI వెక్టార్స్ డెఫినేషన్స్ మీద నేను కూడా మిస్టేక్ చేస్తానన్న. నేను కూడా 1 అనే రాస్తా. అక్కడనే పోతుంది మన ఆన్సర్ అంతా కూడా. ఎందుకంటే తొందరపాటు తత్వం. మనకు కొద్దిగా డెఫినేషన్ మీద, కాన్సెప్ట్ మీద ఐడియా లేకపోతే ఆ మిస్టేక్ చేస్తాం. ఇది 0 వెక్టార్, సింగిల్ టర్మ్ సెట్, 0 వెక్టార్. ఇది LIయా LDనా? LD కదా నాన్న, LI కాదు కదా. ఇస్ ఇట్ క్లియర్? 0 సింగిల్ టర్మ్ సెట్ ఈజ్ LD సెట్ ఆల్వేస్, నాట్ ఏ LI. అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్నటువంటి సెట్ ఏంటిది? ఓన్లీ 0, S అనేటువంటిది అనుకుందాం. దీన్ని సింపుల్ గా V1 అనుకుందాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. C into V1 is equal to 0 bar. 0 bar యొక్క లీనియర్ కాంబినేషన్. సో C into V1 వాల్యూ 0 is equal to 0 bar. Therefore C1 ఏమైతుంది? ఎనీ నాన్ జీరో అవుతుంది. అట్లీస్ట్ ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా therefore S అనేటువంటి సెట్ ఏమవుతుంది? ఈజ్ LD అవుతుంది. అంతే కదండి. లీనియర్లీ డిపెండెంట్ సెట్, నాట్ LI. మరి LI వెక్టార్స్ ఏమన్నా ఉన్నాయా నల్ స్పేస్ లో అంటే? దెర్ ఇస్ నో. అంటే 0, ఏమీ లేవు. అంటే డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఎంత? 0. మనకేం తెలుసు? సిన్స్ డైమెన్షన్ ఆఫ్ రో ఏ, అక్కడ ఏం అడిగిండు మనకు? ర్యాంక్ అడిగిండు. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. డైమెన్షన్ ఆఫ్ రో ఏ, ఏ అంటే ఇక్కడ ఎంత ఉంది? మ్యాట్రిక్స్ ఏముందన్న? 5/4. 5/4 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ 5/4. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ బై ర్యాంక్ నల్టీ థీరం అండి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూ 0 అయిందండి. ఈ వాల్యూ ఎంత కావాలండి? క్వశ్చన్ మార్క్ లో ఉన్నటువంటి వాల్యూ ఎంత కావాలి? 4 సార్. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో యువర్ రైట్ ఆన్సర్ ఏంటిదన్న? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? క్లియరా? హలో, ఓకే. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్లాస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?